ఈ డ్రెస్సింగ్ మీద చాలా కాంట్రవర్సీలు జరుగుతూ ఉన్నాయి బయట. ఇలా వేసుకుంటున్నారు, దీనివల్ల ఇలా అవుతుంది ఇలా అవుతుందని. తప్పదు, బేసిక్లీ లూజ్ టంగ్ ఉండకూడదు. హూఎవర్ టోల్డ్ ద డైలాగ్ కదా, లూజ్ టంగ్ ఉండకూడదు. చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకు మన మమ్మీస్కి, మన ఫాదర్స్కి, మదర్స్కి చూస్తే అగ్లీగా అనిపించకూడదు. అగ్లీగా డ్రెస్ చేసుకొని పుల్ చేసుకుంటూ ఇబ్బంది పడే కన్నా సెక్సీగా రెడీ అవ్వండి, సూపర్గా రెడీ అవ్వండి, బీ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. ఐ రియలీ థింక్ యూ కెన్ వేర్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటిల్ అండ్ అన్లెస్ పక్కన వాళ్ళకి ఇబ్బంది కానంత వరకు, జనాలు చూసే వాళ్ళంతా నిన్ను అగ్లీగా చూడనంత వరకు, నిన్ను చిల్లరగా చూడనంత వరకు. మనం ఎందుకు అలా ఎవరో అంతలాగా గలీజ్గా చూడాలి. అండ్ నా ఇన్స్టా ఫొటోస్ అన్ని నేను ఓన్లీ ఫొటోస్ వరకే, నేను అలాంటివి వేసుకొని వెళ్ళను బయటికి ఎక్కడికి. అంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం తప్పులేదు అంటారు? అస్సలు తప్పులేదు. ఎవరు అంటే అసలు మోడర్న్ సొసైటీ ఎలా ఉంటుంది, ఇట్స్ ఆల్ ఫ్యాషన్. ఏజ్ ఉంది, ఎప్పుడు వేసుకుంటారు స్కర్ట్లు, ఫ్రాక్లు, షార్ట్లు. ఇంకా you wear but don't make others uncomfortable. Wear everything you want to wear. కానీ ఎక్కడ ఏది వేసుకోవాలో అక్కడ అది వేసుకొని వెళ్తే బెటర్. డిపెండ్స్ కదా. ఇప్పుడు బీచ్ అనుకో బికిని, ట్రెడిషనల్ టెంపుల్ అనుకో శారీ, లంగావోని, చుడీదార్. బట్టి చాలా సింపుల్ లైఫ్, ఒకటే లైఫ్. రేపు పొద్దున్న నువ్వు నిద్ర లేస్తావా లేదా నీకే తెలియదు. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. నువ్వు రోడ్ పైన వెళ్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ యూ డోంట్ నో. Just enjoy. Every moment is important. Every day is important. ప్రతి పూట ఇంపార్టెంట్. ఈ పూట ఏం తింటున్నామో చాలా ఇంపార్టెంట్. నైట్ డెజర్ట్ తినాలా, తినేసి. వర్కౌట్ చేయాలా, చేసి. ఎవరితో బయటికి వెళ్ళాలా, వెళ్ళు. ఎవరైనా వదిలేయాలా, వదిలేసే.